పేరు మార్చుకుని పురోహితుడిగా మారిపోయాడు ఓ రౌడీ షీటర్. ఇదేదో తెలుగు సినిమా స్టోరీలా ఉంది కదా, కానీ ఇది రియల్ లైఫ్ లో జరిగింది. బెయిల్ మీద బయటికొచ్చి పురోహితుడి అవతారం ఎత్తి 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఓ హత్య కేసు నిందితుడిని హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలా గుర్తించారు. రూపం మార్చుకొని ఐడెంటిటీ కార్డులలో మారు పేర్లతో జీవిస్తున్న కిషన్ దాస్ అలియాస్ గణేష్ మహారాజ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం 2 హత్యలు, అక్రమ ఆయుధాల దందా, భారీ చోరీలతో సహా ఏకంగా 21 నేరాల్లో ఉన్న కిషన్ దాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. సుల్తాన్ బజార్ పరిధిలో 2010లో ఆస్తి వివాదాల కోసం స్వయంగా తన సొంత సోదరుణ్ణే కిరాతకంగా నరికి చంపిన కేసులో ఇతను నిందితుడు. కోర్టు నుంచి బెయిల్ మీద బయటికొచ్చి అప్పటి నుంచి పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్నాడు. మహారాష్ట్రకు పారిపోయి రూపం మార్చుకుని గణేష్ మహారాజ్ అనే మారు పేరుతో ఆధార్ కార్డులు సృష్టించి మలక్పేట్లో దర్జాగా నివాసం ఉంటున్నాడు. ఏకంగా ఇళ్లల్లో పూజలు చేస్తూ స్వామీజీలా నమ్మించి 14 ఏళ్లుగా చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్న ఈ రౌడీ షీటర్ను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఎన్ని రకాల వేషాలు మార్చినా, ఎంతటి పవిత్రమైన ముసుగులు వేసుకున్నా సరే చేసిన పాపాలకు అనుభవించాల్సిన శిక్ష నుంచి ఏ నేరగాడు తప్పించుకోలేడని ఈ సంచలన అరెస్ట్ నిరూపిస్తోంది.